ఇప్పుడు పుష్ప రిలీజ్ అవ్వడానికి అయితే అడవిడైతే మామూలుగా లేదు కదా. సో ఇప్పుడు అది ఎలా ఉండబోతుంది, ఎంత కలెక్ట్ చేయబోతుంది, అసలు మీ దృష్టిలో పుష్ప గురించి ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు చెప్పండి. అంటే పుష్ప ఫస్ట్ మూవీ ఓకే పర్వాలేదు అనిపిస్తుంది, కానీ దానికి బీట్ చేయాలంటే పుష్ప 2 ఇంకా చూడాలి. పుష్ప 2 అదే బీట్ అయితే లేదు తెలియదు, కానీ బయట టాక్ మాత్రం హైలైట్ ఉంది. సో పుష్ప 1లో అయితే ఐటమ్ సాంగ్ సమంత గారు చేశారు కదా. సో ఇప్పుడు కిసిక్ సాంగ్ వచ్చేసి శ్రీలీల చేస్తుంది కదా. సో వాళ్ళిద్దరిలో పోల్చుకుంటే ఇప్పుడు ఇది ఎట్లా ఉండబోతుంది, దాంతో ఆ సాంగ్తో పోల్చుకుంటే ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది? నాకు ఆ ఊ అంటావు మామ అనే సాంగ్ నచ్చింది. దీంట్లో దెబ్బలు పడితే అదొక్కటి రీలిక్ బాగుంది, మిగతాదంతా నాకు అంత నచ్చలేదు. అంటే సో ఫస్ట్ దాంతో పోల్చుకుంటే ఇది పెద్దగా ఏం లేదంటారు. ఓకే. సో మరి మీరు ఫస్ట్ రోజు వెళ్తా అనుకుంటే టికెట్స్ దొరుకుతాయి అనుకో, టికెట్స్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. మా డాడీ అనుకుంటే చేసేస్తాడులే. ఓకే, మీకైతే మీ డాడీ ఉన్నారు, మరి మా ఫ్యాన్స్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? మీ అల్లు అర్జున్ అడగండి. ఓకే. సో ఇప్పుడైతే మరి 100% కొంతమంది హేటర్స్ కూడా ఇంత హడావిడి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. హడావిడి చేసిన వాళ్ళకే ఇట్లా దెబ్బలు పడతాయి, ఖచ్చితంగా దెబ్బ తింటారు ఖచ్చితంగా అని చెప్పేసి హేటర్స్ ఎక్కువ అంటున్నారు. సో హేటర్స్ గురించి ఏం మాట్లాడతారు? హేటర్స్ అంటే వాళ్ళు వేరే హీరో ఫ్యాన్స్ కాబట్టి ఈ హీరోని ఫ్లాప్ చేయడానికే చాలా ట్రై చేస్తారు. అఫ్కోర్స్ నేను రామ్ చరణ్ ఫ్యాన్నే. ఈ అల్లు అర్జున్ సినిమా అంతా చూడాను. పుష్ప సినిమా కూడా పోనీలే నా రామ్ చరణ్ సినిమానే బాగా వచ్చింది అనుకుంటా. బట్ ఈ పుష్ప 2 ట్రైలర్ చూసాక కొంచెం చూడాలని ఇంట్రెస్ట్ పుట్టింది నాకు.